నామోషా వినిపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు. నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు స్పాట్ లోనే డెడ్. అయితే మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ 12 మంది ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్ మహారాష్ట్ర అకోలా నుంచి హైదరాబాద్ వైపు వస్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళుగానే చెప్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. స్పాట్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. శతగాత్రులు ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? బస్సు ఎన్ని గంటలకు బోల్తా పడింది? 10 గంటలకు ఆ నుంచి నాంపల్ నుంచి బయలుదేరాను సార్. బస్ అయితే 9:40కి ఆ నుంచి ఇంగోలికి బయలుదేరాను మా తమ్ముడు. అయితే ఈ మధ్యలో 2 o'clock అట్లా యాక్సిడెంట్ జరిగింది సార్. అది 2 o'clockలో యాక్సిడెంట్ జరిగింది. మాకు అది ఏం తెలియదు మనకు. ఆయన నాకు ఫోన్ చేసి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పినట్టు యాక్సిడెంట్ ఆయన డ్రైవర్ కూడా తాగి ఉన్నాడు, కిన్నర్ కూడా తాగి ఉన్నాడు అని అట్లా ఏమో చిన్న తమ్ముడు చెప్పింది మా చిన్న తమ్ముడు ఆయన. అయితే ఇప్పుడు ఎందుకు చచ్చిపోయారు ఎందుకో తెలియదు మాకు సార్. अभी इतना चाहिए सर, हमारे को तो उसमें कुछ मालूम नहीं है. हमारे फोन करते कि हम लोग वहाँ से भाग लेते थे, पहले आ गए सर. ఎక్కడి నుంచి వస్తున్నారు? బస్ ఎక్కడి నుంచి వస్తుంది సార్. బస్ అది ఆడ నుంచి ఇంగోలి వెళ్తుంది. అది హైదరాబాద్ నుంచి ఇంగోలి. అయితే ఆడ నుంచి ముంగట అకోలా వెళ్తుంది. ఎక్కడ వెళ్తుంది మనకైతే తెలియదు. ఆ బస్సులో మా తమ్ముడు ప్రయాణం చేస్తుండు. అక్కడ టోల్గేట్ కాడ మన నిజామాబాద్ టోల్గేట్ ఉంది కదా, అక్కడ టోల్గేట్ అవతల రైట్ సైడ్కి బస్ కింద దిగిపించినట డ్రైవరు. ఇది మొత్తం మీద నలుగురు మృతి చెందారు. మరికొంతమంది క్షతగాత్రులకు అయితే చికిత్స పొందుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వస్తున్నటువంటి అకోలా వైపు వస్తున్నటువంటి ప్రైవేట్ బస్సు MP 13P3899 అనే నెంబర్ గల బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ ముఖ్యంగా నిద్రమత్తులో ఉండడంతో పాటు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు ఒకే కుటుంబం, మంజుష, రిషిక, లక్ష్మణ్ అనే ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు చనిపోగా మరో అబ్బాస్ అనే వ్యక్తి కూడా చనిపోయారు. 12 మందికి ఇప్పటికైతే చికిత్స అందిస్తున్నారు. వీరంతా మహారాష్ట్ర వాసులు. పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇది ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.